హాయ్ రా. హాయ్ రా. 2 చాయ్ అన్నా. ఏమైందిరా పొద్దున్నే ఫోన్ చేసావు? పొద్దున్నే ఇంట్లో గొడవరా మా అబ్బతో. తాతయ్య బాబాయ్ లేచాడు. ఏమే నీకు స్కూల్ లేదా? నాకు స్కూల్ లేదు, నీకు పని లేదు. కౌంటర్కి పుట్టావే నువ్వు. రే పేపర్లో పోస్టు పడ్డాయి, 10,000 ఇస్తారంట. ముందు అదేదో చూసి అప్లై చేసి చావు. నానా 10,000కి 12,000కి నేను చేయలేను. తమరు చేసిన బీటెక్కి లక్షలు ఇస్తారు. 4 ఏళ్ల బీటెక్ 6 ఏళ్ల కంప్లీట్ చేసావు. అయినా ఏం చేస్తావు? సినిమానా? ఇంకోసారి సినిమా అన్నావు అంటే చంపేస్తా. 2 ఏళ్ళు ఉన్నావు హైదరాబాద్లో, ఏం పొడిచావు? ఎందుకు పనికిరాని చదువులు, దేనికి పనికిరాని బతుకులుతూ. నానా మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. 10,000కి 12,000కి జాబ్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఒకసారి ఒప్పుకున్నాక పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా వాడు ఆఫీస్లోనే ఉంటానని కమిట్మెంట్ ఇవ్వడం, పొద్దున్న లేచి రెడీ అయ్యి వెళ్ళడం, రాత్రి తినేసి పడుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ఒక టైం వచ్చాక పెళ్లి చేసుకోవడం తప్ప జీవితంలో నేను చేయాలనుకున్నది ఏమీ చేయలేను. ఏదో ఒక శుక్రవారం చూసి సినిమా రిలీజ్ చేయాల్సిన నేను ఎప్పుడైనా ఒక శుక్రవారం చూసి సినిమా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు నా పరిస్థితి అర్థం కావడంలే. ఒక్కొక్కరి కొడుకుల్ని చూస్తుంటే కళ్ళు పులిసిపోతున్నాయి. మీ అబ్బాయి ఏం చేస్తున్నంటే ఏం చెప్పేది? తల కొట్టేసినట్టు అవుతుంది. పులిసిపోతే పుల్లబొండలు వేసుకో. ఆడి గురించి ఇడి గురించి నాకు చెప్పుకు. ఏంటి? అయినా అందరి పిల్లలు ఏదో ఒక పని చేసుకుని బతకట్లేదా? వాళ్ళకి లేనిది నీకేం వచ్చింది రోగం? హలో రే గిరి, అర్జెంట్గా కేఫ్కి రా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు. నన్ను అందరిలో పనిచేయి. గిరి గీసుకొని బతికా నాకు చెప్పకు, నా వల్ల కాదు. ఇంకోసారి టాపిక్ తీసుకురాకు, నన్ను టార్చర్ పెట్టకు. పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి ఏం పని పాట ఉండదు, కానీ అవతల వాళ్ళకి పని ఉందా లేదా మాత్రం కావాలి. మొత్తానికి పిచ్చెక్కిచ్చావు అన్నమాట. మీ బాబు కన్నా మా బాబే నయం. ఇంత క్లాస్ పీకడు, ఏమన్నా సింగిల్ డైలాగే. సరే కానీ ఈరోజు మన ప్లాన్స్ ఏంటి చెప్తాను. ముందు మన డిఓపి గారికి ఫోన్ కొట్టు. రింగ్ అవుతుందిరా. ఇలా ఇరా. హలో ఏరా, ఈరోజు ప్రొడ్యూసర్ వీరబాబుని కలవాలి, మర్చిపోయావా? ఏరా ఏమన్నాడ్రా? రాలేడంట. సరే కానీ లేట్ అవుతుంది, నువ్వు రెడీ అయ్యి వచ్చాయి. ఎక్కడున్నావే? ఎదురుగ్గా ఉన్నా, కనపడలేదా? ఏంటా గురకాలు నువ్వా? అది బుర్కా కాదు, స్కార్ఫ్. సర్లే ఏదో ఒకటి, వస్తున్నా ఉండు. ఈ అవతారం ఏంటే? ఊర్లో డాడీ తిరుగుతున్నారు. ఈ అవతారంలో చూస్తే నా చర్మం తీసి నాకే చెప్పులు కుట్టిస్తాడు. నీ అసలు తగలయ్యా. అయినా ముస్లిమ్స్ గుర్కా ఉంది, ఎందుకంటే దానికి మతం ఉంది, దానికి ఆచారం ఉంది. నీకేముంది నా బొంగు? అబ్బకు కనపడకూడదు, కొంపలో తెలియకూడదని. కాకపోతే రోడ్లో తిడతావేంటి? అవునా? సరే బండెక్కు, నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఇంకనైనా స్కార్ఫ్ తీయమ్మ తల్లే, చూడలేకపోతున్నాం. ముందు ఆర్డర్ ఇచ్చేయి, మధ్య మధ్యలో ఏదో డిస్టర్బెన్స్. నీకో సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటో అది? ఇప్పుడు చూడు. వావ్, సో స్వీట్. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అసలు నా దగ్గర కూడా లేవు. చెప్తాను, ముందు ఆర్డర్ ఇవ్వు. 2 కేక్స్.
నీ చిన్నప్పటి నుంచి నీ ప్రతి బర్త్డేకి మీ నాన్నతో మా స్టూడియోకి వచ్చి ఫోటో దిగడం నీకు అలవాటు, ఆ ఫోటోని ఇంకో కాపీ తీసుకోవడం నాకు అలవాటు. బేసిక్గా ఇలాంటి సర్ప్రైజ్లన్నీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువైనప్పుడు కానీ ఇలాంటి అకేషన్లు అప్పుడు కానీ వాడితే బాండింగ్ చాలా బాగుంటుంది. ఇన్సెక్యూరిటీ దేనికి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. మనోళ్ళు గెలుస్తారా లేదని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అదే గెలిచేశారనుకో మనోళ్ళు గెలిచేసారని ఒక బాండింగ్ ఉంటుంది. అలాగే ఇద్దరు లవర్స్ మధ్య కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వెక్కడ వదిలేస్తావని నాకు, నేను ఎక్కడ పెళ్లి చేసుకుని నీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అది పోవాలంటే ఇద్దరి మధ్య ఒక సెంటిమెంట్ సీన్ జరగాలి. దానికోసం ఒక అకేషన్ లాంటివి కావాలి. అంటే ఇలాంటివి వ్యాలంటైన్స్ డేలు, బర్త్డేలు లాంటివి. ఎగ్జాంపుల్ నచ్చలేదా? నచ్చవు. ఎందుకంటే ఒక నోరు తెచ్చి నిజం చెప్పినా, బట్ట లేకుండా బజార్లో తిరిగినా ఎవరికి నచ్చవు. ఎందుకంటే అవి నగ్న సత్యాలు. కోపం వచ్చిందా కుసుమాంబా? లేదులే డిఓపి సాంబా. బయలుదేరదామా? ఓయ్ హ్యాపీ బర్త్డే. ఏరా నేను ఎక్కడికి వెళ్ళావు? అసలు అడ్రస్ లేవు. నిన్న ప్రేక్ష బర్త్డే బావా. సో ఫుల్ పార్టీసా? అదేం లేదులే కానీ సర్లే. ఏమైంది మీరు వెళ్ళిన పని? ఏమన్నాడు ఆ ప్రొడ్యూసర్ వీరబాబు? ఆ వీరబాబు ఊళ్ళో లేడురా. వాడితో మాట్లాడాలంటే ఒక వారం పడుతుంది. సర్లే నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ రా. గుడ్ మార్నింగ్ బావా, నాకు ఫోన్ వస్తుంది. రావయ్యా మహేంద్ర. ఏం సార్ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు, లోపలికి వెళ్దాం రా. అయినా మీరు కళ్ళు తిరిగి పడిపోతే మేము చాలా కంగారు పడ్డాం సార్. ఎందుకు ఈ వయసులో కూడా మీరు కష్టపడతారు? బాధ్యతలు మీ అబ్బాయికి అప్పచెప్పండి. మీరు రెస్ట్ తీసుకోండి. సరే బాబా అయితే. సరే అన్న. ఏమైంది నాన్న? చెప్పు, ఏమైంది? ఏమైంది? నీ నాన్నకు వయసు అయిపోతుంది. అది నీకు కనపడుతుందో లేదో తెలియదు. నాకా వయసు అయిపోతుంది. ఏ పని చేయలేకపోతున్నాను. ఎదిగిన కొడుకు చేదోడు వాదోడుగా ఉన్నాడనుకుంటే ఏమీ పట్టనట్టు నీ బతుకు నీవు బతుకుతున్నావు. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభంలే. కృష్ణారామ అనుకునే టైంలో కొడుకు చూస్తాడో లేదో అని ఆలోచిస్తున్నాను. సరే, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావుగా, బయలుదేరు. ఏరా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏముంది మామ, ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. నాన్న పరిస్థితి చూస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏంటో ఈ ఫ్యామిలీ బాధలు, మిడిల్ క్లాస్ కష్టాలు. కష్టాల గురించి ఆలోచిస్తూనే ఇష్టాలతో బతకాలంటే ధైర్యం సరిపోవట్లేదు. ఈ మిడిల్ క్లాస్ బతుకులు అంతే మామ. ఆనందాన్ని ఆశగా చూస్తూ కష్టాల్ని నవ్వుతూ మేనేజ్ చేయాలి. ఏం లేకపోయినా అన్నీ ఉన్నట్టు నటించాలి. చూడాలి ఆ దేవుడు మనకి లైఫ్ రిచ్గా రాశాడో రొటీన్గా రాశాడో. బాధపడకరా, ప్రొడ్యూసర్ని కలుస్తాం కదా, చూద్దాం అక్కడైనా హోప్ దొరుకుతుంది. బాగుందిరా. నువ్వు ఈ పేరు, ఆ సముద్రం. లవ్ చేయాలంటే లొకేషన్ కూడా కావాలేమో. సర్లే. ఏమన్నాడా వీరబాబు? ఏముంది మామ, ఆలోచించుకొని చెప్తా అన్నాడు. ఇంకా లైట్లే. ఆలోచిస్తానంటే ఇంకా అడగద్దాను అర్థం. సరే ఆ విషయం వదిలే. పొద్దునెందుకు రాలా? ఏం లేదు మామ, వదిలే. నాకేదో తేడా కొడుతుందిరా, నిజం చెప్పు. ఏం లేదురా. మరి ఎందుకంత డల్గా ఉన్నావు?
అరే చెప్తున్నా కదా ఏమీ లేదని. రే ఓవర్ యాక్షన్ ఆపి నిజం చెప్పు. రే ఏమీ లేదురా, వదిలే. చెప్పరా. ప్రేక్షతో బ్రేకప్ అయింది. ఉన్నట్టుండి ఏమైందిరా? అసలు మ్యాటర్ ఏంట్రా? నాకు ఇంట్లో మ్యాచెస్ చూశారు. ఓసే ప్రేక్ష, ఎందుకే నేనంటే నీకు ఇంత కక్ష? అసలు ప్రేమిస్తున్నావా హింసిస్తున్నావా? నేను కాదు నువ్వు హింసించేది. ఎల్లుండి పెళ్లి చూపులు, అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. జస్ట్ చూసుకోవడానికే కదా వస్తున్నారు? చూసుకోవడానికే వస్తున్నారు. పెళ్లి చేసుకునేదాకా వస్తే నన్నేం చేయమంటావు? అమ్మ నా తల్లో, నువ్వు గుడికి తీసుకొచ్చింది ఎందుకా? ఈ వ్యవహారం వ్యాపారం ఎక్కడ కాదు కానీ ఇంకెక్కడైనా పెట్టుకుందాం. ఒక్కసారి నేను చెప్పేది విను. అయినా ఏంటి ఇప్పుడు? నేను జాబ్ చేయాలి అంతే కదా? నీకు తెలుసు కదా డివోపీ అవ్వాలన్న ఏమని. ఏ పీసీ శ్రీరామో రత్నవేలో అవ్వాల్సిన పని లేదు. జస్ట్ నా పేరు ముందు ప్రముఖ డివోపీ అని పడితే చాలు. అయినా నిన్ను పోషించాలంటే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసి జరిగిపోద్ది. చూడు, నేను సినిమా హీరోని కాను ఏదైనా చేయడానికి. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంట్లో చెప్పి. ఇంకా ధైర్యం ఉంటే నా గురించి చెప్పి. చెప్పేశాక నీకు ఓపుకుంటే నా కోసం వెయిట్ చేయి. ఏం జరిగినా ఒకసారి ఫోన్ చేయి. ప్రేక్ష, నేను వెళ్ళి తన ఇంట్లో మాట్లాడాలన్నా నాకు ఉద్యోగం కావాలి. తను మా మ్యాటర్ వాళ్ళ ఇంట్లో మాట్లాడిన ఉద్యోగం కావాలి. అది ఎలాగో జరగదు కాబట్టి నన్ను వదిలించుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? అంత డీటెయిల్గా చెప్పే ఓపిక నాకు లేదు. సింపుల్గా చెప్తా విను. కాఫీ కప్తో హాయ్ చెప్పింది, బ్రేకప్తో బాయ్ చెప్పింది. అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఏ అమ్మాయికైనా వయసు వచ్చేదాకా బాగా మేపేవాడు కావాలి. వయసు వచ్చాక ప్రేమించేవాడు కావాలి. పెళ్లి టైంకి బాగా స్టేటస్ ఉన్నవాడు కావాలి. ఏ పొజిషన్లో ఉన్న మగాడు చావాలి. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. పోతే పోయిందనుకోవడానికి నా ప్రాణం పైన బాధపడేవాడు కాదురా. నా ఊపిరి ఉన్నంత వరకు నా ఊహల్లోనే బతుకుంటున్నాను. చాలా బాధగా ఉందిరా. ఏరా మావా, మందేస్తావా? చేర్స్ మావా. రే, చీపులు ఎక్కడ తెచ్చి చీజ్ కొడతావా? ఏం మావా? నేనేమవుతాను మావ నీక? ఫ్రెండ్. ఒక నిమిషం ఉండు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, నువ్వు ఫోన్ పెట్టి. రోజు తాగుతున్నాం కదరా, మళ్ళీ చీర్స్ ఎందుకు? ఎప్పుడేం తాగితే అప్పుడు చెప్పాలి చీర్స్. రే బావా, ఓ పాట వేసుకోరా. ఏం పాట బావా? ప్యాథోస్ కాకుండా ఇంకే సాంగైనా పర్లేదురా. నాకు రావు బావా. ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్, బికాస్ చేశాను లవ్. ఖాళీ క్వార్టర్ బాటిల్ అయింది లైఫ్, బికాస్ చేశాను లవ్. ఐస్ లో నటీరు, హ్యాండ్స్ లో నబీరు, ఐస్ లో నటీరు, హ్యాండ్స్ లో నబీరు. నీ లవరు, నీ ఫిగరు, నీ లవరు ఇప్పుడు ఇంకోడితో పరారు, ఇంకోడితో పరారు, ఇంకోడితో పర్రారు, ఇంకోడితో పరారు, ఇంకోడితో పర్రారు. ఖాళీ వాటర్ బాటిల్ అయింది లైఫ్, బికాస్ చేశాను లవ్. వద్దు వదిలే లవ్ నైఫ్. హాయ్ మామా. హాయ్ మావా. రండి రండి కూర్చోండి. హాయ్ రా. డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాను కదా, ఇతనే హాయ్. డిఓపి. హలో. హలో. హాయ్ హాయ్. అన్న.
రవి మీకంతా చెప్పే ఉంటాడు. ప్రొడ్యూసర్ కావాలి ఉంటే చెప్పండి, వచ్చి కథ వినిపిస్తాం. ఒకరిద్దరున్నారు, కనుక్కొని చెప్తాను. కానీ కన్ఫామ్గా చేస్తారో లేదో చెప్పలేను. నా మనసులో ఉంది ప్రొడ్యూస్ చేయాలని. కానీ లాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన 2 సినిమాలు బాగా లాస్ వచ్చాయి. పెద్ద సినిమాలు కొనే బడ్జెట్ లేక 10 లక్షలు పెట్టి తమిళ సినిమా రైట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ అంకుల్. నువ్వు శేఖరం కొడుకు కదూ? అవును అంకుల్. మీరెలా ఉన్నారు? అశోక్ ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారమ్మా. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. అశోక్ ఎక్కడున్నాడు ఇప్పుడు? బెంగళూరులో ఉన్నాడమ్మా. ఇన్ఫ్రాస్లో జాబ్ చేస్తున్నాడు. 5.5 శాలరీ, వెల్ సెటిల్డ్. వాడి విషయంలో నేను వెరీ హ్యాపీ. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేనా? ఖాళీనే అంకుల్. ఖాళీగా ఉండడం ఏంటమ్మా? ఎక్కడో దగ్గర చూసి జాయిన్ అయిపోవాల్సింది కదా. సరే అంకుల్. అసలు మీ నాన్న ఉన్న పొజిషన్కి నిన్ను ఎంత కష్టపడి చదివించాడు. ఎక్కడో దగ్గర ట్రై చేయి. 10-12 వేలు ఇచ్చినా చేరిపో. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక మారిపో. ఏదో ఒక జాబ్ చేస్తూ హ్యాపీగా బతికేయాలమ్మా. ఖాళీగా ఉండడం దేనికి? హలో. ఓకే మామా, నాకు ఫోన్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు మాట్లాడుతుండండి. ఓకేరా, బాయ్. దీనమ్మా జీవితం. మన బాబులేమో ఏదో ఒకటి చేయమంటారు, ఊళ్ళో బాబులేమో ఏం చేస్తున్నావు అంటారు. సింగిల్ డైలాగ్తో చంపేస్తున్నారు మామ. ఇలా అయితే కష్టం మామ. ఏదో ఒకటి చేయాలి. అన్నా, మీరు 10 లక్షలు బేర్ చేయగలరు కదా? అయితే 10 లక్షల్లోనే సినిమా తీద్దాం. 10 లక్షలు అయిపోయే కదా నేను రాస్తాను. 10 లక్షలు ఎలా మావా? నేను చెప్తాను. మనకు కావాల్సిన రిసోర్సెస్ అని ఫ్రీగా మ్యాక్సిమం ఏదొస్తే అది వాడేద్దాం. ఒక్కటే లెక్క, ప్లాన్ చేసి సినిమా తీద్దాం, ప్యాషన్తో వర్కౌట్ చేద్దాం. టెక్నీషియన్స్ వరకు ఓకే, ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. మరి కాస్టింగ్ పరిస్థితి ఏముంది మామ? మన బీటెక్ కంప్లీట్ అయి 3 ఇయర్స్ అయింది. మనం ఎలాగో ఉద్యోగాలు చేయం. ఆ సంగతి పక్కన పెడితే మనతో పాటు పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళంతా ట్రై చేసి జాబులు రావాలంటే మ్యాక్సిమం 1 ఇయర్ పడుతుంది. సో 1 ఇయర్ డేట్స్ మనకు ఫ్రీగా ఉంటాయి. ఫైనల్గా మిగిలింది మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఒక్కటే. గుడ్ ఐడియా. మేనేజ్ చేయడం కాదు, వాళ్ళతోనే చేద్దాం. శ్వాసగా ఆశయం ధ్యాసగా జీవితం సాగితే గాయము సాయమే పడిపోయిన పరుగాపక ఎగసే గుణం అలవాటుగా అలసాగదా సంద్రాన మనము వలా ఉందామా కృషినే కూలదోసే భయమే అంధకారం మరియా చీకటంతా ఏం చేద్దాం నిసినే కాలరాసే కిరణం గుండె ధైర్యం మనతో దాన్ని సైతం రానిద్దాం సాహసం శ్వాసగా ఆశయం ధ్యాసగా జీవితం సాగితే గాయము సాయమే వినబడు వేళ భ్రమణాన్ని యాపి నిలువదు నేల సుడిగాలి దాడి జరిపిన వేళ మరి కాస్త పైకి ఎగరత జ్వాల చూపులకే ప్రాణముంటే ప్రేరణలే లోకమంతా ఎదగాలనే ఆరాటం చెమటోడ్చితే పోరాటం నయనం నిదురబోతే పయనం నిలిచిపోతే పతనం పిలవకుండా ఉంటుందా సర్లే పాపమంటూ సమయం జాలి పడుతూ మనపై గెలవకుండా ఉంటుందా హలో సార్, బాగున్నారా? బాగున్నాం సార్. రండి సార్, కూర్చోండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మా అబ్బాయా, కొత్తగా వచ్చిన ఎదవులు పాత ఎదవులు అందరూ కలిసి ఏదో సినిమా తీస్తున్నారంట. పనికి మాలిన వాళ్ళంతా పని కట్టుకొని వ్యవర్స్ పని చేస్తున్నారా?
అందులో మీ అబ్బాయి కూడా ఉన్నాడులేండి సార్. విన్ని రాణి కర్రెడిపోతుంది నా కొడుకు. కొంచెం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అవతల నా కొడుకు చెడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? వీళ్ళేం చేస్తారు? తిడతారా, కొడతారా? కానీ వాళ్ళు మారరు. వినకపోతే చంపేస్తా నా కొడుకుని. సరిపోయింది. ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇదే. మీ వాడు డైలాగులు చాలా బాగా రాస్తాడు. ఎక్కువమైన 4 మాటలు కలుపుకుంటే అదేమైనా డైలాగ్ అవుతుందా? కడుపుకు కూడి పెడుతుందా? ఓర్ని, ఎవడో డైలాగులు రాస్తే థియేటర్లు కూర్చుని చప్పట్లు కొడతారు. అలాంటి వాడు మరి ఇంట్లో ఉంటే చంపదెబ్బలు కొడతారా? 4 గుడ్డ పేలుకలు కలిపేసి కుట్టేసి మీరు బతికేయచ్చు. 4 మాటలు కలిపేసి డైలాగ్ రాస్తే వాళ్ళు బతకూడదా? ఏం న్యాయం సార్ ఇది? బ్రతకనివ్వండి సార్ వాళ్ళని. ఒక్కసారి ఈ ప్రపంచానికి తెలిసేలా బతకనివ్వండి సార్ ప్లీజ్. మా పొజిషన్లో మీరుంటే మా బాధలు మీకు అర్థమవుతాయి సార్. దేవుడు మంచోడు సార్. బాధలను ఇంట్లోనే గొప్పలను పుట్టిస్తాడు. అసలు గొప్ప వాళ్ళంటేనే కష్టాలు సార్. నేను ఎక్కడే ఉన్నా అనుకోండి మీలాగా తయారవుతాను. ఉంటాను సార్, బాయ్. తలరాత మారగలదని చూపే తెగుంటే చాలు ఘనుడవుతాడే. తడబాటు తోటి తలపడనంటే మహనీయుడైన సుఖపడలేడే. ఆపదలే ఆపుతున్నా, చీకటినే చూపుతున్నా, గెలవాలనే సంకల్పం, గెలిచేందుకే ఈ పంతం. ఫలితం ఓటమైతే గెలుపే రాకపోతే కసిగా దాడి చేసే ఈ లోకం. విజయం వెంట ఉంటే వెనకే వెంట పడుతూ విధిగా సేవలెన్నో చేస్తుందే. రేపు మన సినిమా రిలీజ్ కదా, చాలా భయంగా ఉందిరా. ఏం భయం లేదులే మామ, పడుకో. ఎరా మీకు టెన్షన్గా ఉందా? లేదురా, వీడి ఫోన్ చేసి టెన్షన్ అంటే వచ్చా. వీడు నీకు ఫోన్ చేశాడన్న విషయం నువ్వు వచ్చే వరకు నాకు తెలీదు. సరిపోయింది. పరీక్ష బాగా రాసినప్పుడేరా ఎక్కువ టెన్షన్. ఏమీ రాయినప్పుడు అసలు రాసిన సంగతి కూడా గుర్తుంది. కాకపోతే ఒకవేళ సినిమా అటో ఇటో అయితే మనం కాంప్రమైజ్ అయిపోవాలి. ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి. ఒక స్టేజ్ వచ్చాక మనం కూడా ఫాదర్స్ అవుతాం. అప్పుడు మనకున్న ఆలోచనలే మన పిల్లలకే వస్తాయి. మనం కష్టపడ్డాం, వాళ్ళు కష్టపడకూడదని వాళ్ళని కాంప్రమైజ్ చేస్తాం. ఇలా కాంప్రమైజ్ అవుతూనే ఎక్కడ బ్రతికేస్తాం అని ఒక చిన్న భయం. ఊరుకోరా, ఈ సొసైటీలో మంచివాడు అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి. అలాంటిది గొప్పవాడు అవ్వాలంటే ఇంకెంత కష్టపడాలి. చరిత్ర ఎప్పుడూ కొత్త పేజీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుందిరా. ప్రతిసారి ఒక కొత్త కథ రాస్తూనే ఉంటుంది. కొత్త పేజీలో కొత్త కథ రాసే ఓపిక దానికుంటే మన గురించి రాయాలని తపన పడుతున్నాం. మనకెంత ఓపిక ఉండాలి? ఓడిపోతే గెలవాలి, గెలిస్తే ఒదిగుండాలి. ఎన్నిసార్లు గెలిచినా ఓడిపోయామనే అనుకోవాలి. ఏం జరిగినా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ పాటికి మన ఇళ్లలో తెలిసే ఉంటుంది మన సినిమా సంగతి. ఎందుకు తెలీదు? వీడు సిగరెట్ వెలిగిస్తే వీళ్ళ నాన్న ఎక్కడ వెలిగించాడో ఎక్కడ ఆర్పేటో చెప్తాడు. అలాంటి సినిమా గురించి తెలీదా?